నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పెట్రోల్ కొరతతో బంకుల దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు బంకు నిర్వాహకులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. వాహనదారులు అనవసరంగా పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదంటున్నారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నుంచి కూడా కీలక ప్రకటన రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదు అంటూ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కూడా అసోసియేషన్ ప్రకటించింది. సో ఉదయం నుంచి కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి భయాందోళన కనిపిస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, 2-3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఈ సైనిక పరిణామాలు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి చమురు సరఫరా పైన ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే చమురు సంక్షోభం నడుస్తుంది. అయితే మనకు కావాల్సినటువంటి ఆ నిక్షేపాలు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి ఇంధనం ఉంది అంటూ కూడా ఇప్పటికే పెట్రోలియం అసోసియేషన్ డీలర్స్ కూడా ప్రకటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నడుస్తుంది. హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్సే ఉన్నాయి. పోలీసులు ట్రాఫిక్ విధుల కంటే కూడా పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికే ఈరోజు పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గంటల తరబడి వెహికల్స్ని లైన్లో పెట్టి పెట్రోల్ దొరకదేమో అన్నటువంటి ఒక భయం, ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు కోవిషీల్డ్ కోసం, కోవాక్సిన్ కోసం ఎట్లాంటి టెన్షన్ పడ్డారో సేమ్ మళ్ళీ అట్లాంటి ఒక షట్డౌన్, లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తుందేమో అన్నటువంటి భయంతో పెట్రోల్ బంకుల దగ్గర పూర్తిగా కూడా జామ్ అయిపోతోంది. ఆటోలు, కార్లు, ఈవెన్ ఇన్ ద పోలీస్ వెహికల్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా పెట్రోల్ దొరకదేమో అన్నటువంటి భయంతో వస్తున్నారు. కొంతమంది అంటే ఊర్లల్లో, జిల్లాల విషయానికి వస్తే కనుక అక్కడ బోర్బావుల దగ్గర మోటార్లు నడిపించాల్సిన దగ్గర వాళ్ళకు ఆ ఇంజన్లకు కావాల్సినటువంటి డీజిల్ కూడా కావాలి కాబట్టి ట్రాక్టర్ల దగ్గర కానీ లేదంటే వ్యవసాయ పనులు చేసేటువంటి అట్లాంటి సిచ్యువేషన్స్లో డీజిల్ కావాలి, జేసీబీలు లాంటివి. ఇవన్నీ కూడా ఈ మోటార్ వ్యవస్థ మొత్తం కూడా చాలా ఆర్థికపరమైనటువంటి అంశం. జేసీబీలు నడవాలి, క్రెయిన్స్ నడవాలి, వెహికల్స్ నడవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో వీటన్నింటి భయంతో పెట్రోల్ ఇక దొరకదేమో అన్నటువంటి భయంతో ముందునే వెళ్ళి పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. మొత్తం అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అండ్ ఇట్లా నేపథ్యంలోనే ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ది సేమ్ టైం ఈ లోపం లేకుండా, అంటే ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మరి 2 గంటలకు ఒక అత్యున్నత సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. యుద్ధ వాతావరణం వల్ల భవిష్యత్తులో ఎట్లాంటి దిగుమతులకు లోటు లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కూడా కొన్ని చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతానికి బంకుల్లో, డిపోల్లో ఉన్నటువంటి నిల్వలు ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి అడిగేటువంటి ప్రశ్నలను బట్టి సమాధానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది.